Hello, hi, welcome to various and would be teachers. This is your Kiran Kodmur. ఎస్ డిఎస్సి 2023లో ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ చేశారో ఆ అప్లికెంట్స్కి కేవలం డిస్టిక్ మాత్రమే ఎడిటింగ్ చేసుకునేటువంటి ఆప్షన్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో డిస్టిక్తో పాటుగా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా మనకి అందుబాటులో ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక ఆస్పిరెంట్స్కి 2 సబ్జెక్టులో ఎలిజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో తను ఎలిజిబుల్ ఉన్నటువంటి మరొక సబ్జెక్ట్లో కూడా పోస్టులు క్రియేట్ అయ్యాయి ఉన్నాయనుకుందాం. సో అప్పుడు నేను పోస్ట్ను కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటాను. సో అలాంటి ఆప్షన్ అయితే అందుబాటులో లేదండి. ఒకసారి రిప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మరి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఎడిట్ అని ఒకటి మన ఆప్షన్ అయితే పొందుపరచడం జరిగింది. సో జస్ట్ అక్కడికి వెళ్ళేసి అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఒకటి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి పేమెంట్ రెఫరెన్స్ ఐడి 2 కూడా చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సో ఇక్కడ నేను 2 ఎంటర్ చేశానండి. సెర్చ్ అని కొట్టగానే మనకు వెంటనే కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, మీడియం ఆఫ్ ది పోస్ట్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే నాన్ లోకల్ అప్లై చేశారో అక్కడ కనపడుతూ ఉంటుంది. సో న్యూ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ కనపడుతుందండి. సో మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత సింపుల్గా డిస్ట్రిక్ట్ అనేది చేంజ్ చేసుకొని అప్డేట్ అంటే మీకు అప్డేట్ అయిపోతుంది. సో ఇది గమనించి ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలంటున్నారో వాళ్ళు కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.